ప్రకృతి పచ్చని అందాలను, చక్కని వాతావరణాన్ని తనలో దాచుకున్న హరితపురం అనే గ్రామం అడవులకి దగ్గరగా, బయట ఊర్లకి దూరంగా ఉండేది. గోపాలంతో పాటు ఆ ఊరిలో జనాలందరూ వాళ్ళ నిత్యావసరాలకు అన్నీ పండించుకునేవారు. అలాగే చాలా వస్తువుల్ని స్వయంగా తయారు చేసుకునేవారు. ఆ ఊరిలో జనం అందరూ ఒకరికొకరు ఎప్పుడూ సాయం చేసుకుంటూ చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండేవారు. హరితపురం అడవులకి దగ్గరగా ఉండటం వలన ఈ ఊరి జనాలకు కాస్తో కూస్తో అడవిలో దొరికే వనమూలికల కోసం కొంతవరకు తెలుసు. కానీ గోపాలానికి మాత్రం ఈ వనమూలికల మీద చాలా పట్టు ఎక్కువ. అరుదైన మొక్కల గురించి కూడా తనకి చాలా బాగా తెలుసు. ఈ ఊరి జనం చిన్న చిన్న రోగాలను వాళ్ళంతట వాళ్లే నయం చేసుకునేవారు. బాగా పెద్ద రోగాలు వస్తే మాత్రం 2-3 గంటల జర్నీ చేసి వేరే ఊరు వెళ్ళేవారు. అలా అప్పుడప్పుడు అవసరం కోసం బయట ఊర్లకి వెళ్ళి వస్తున్న క్రమంలో గోపాలన్‌కి ఆయుర్వేదం మెడిసిన్ చేసే వ్యక్తులతోనూ, షాపుల వాళ్ళతోని పరిచయం ఏర్పడుతుంది. గోపాలన్ అందరితో చాలా మంచిగా ఉండేవాడు. ఆ మంచితనం వల్లే ఆయుర్వేదం మెడిసిన్ తయారు చేసేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా వనమూలికలు అవసరం పడితే గోపాలన్‌కి చెప్పి అడవికి పంపించి ఆ మూలికలన్నీ తెప్పించుకునేవారు. అలా ఒకసారి గోపాలన్ అడవికి వెళ్ళి తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అడవిలో ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపిస్తుంది. గోపాలన్ వెనక్కి తిరిగి చూస్తాడు. చుట్టుపక్కలంతా వెతికితే దూరంగా చెట్ల మధ్యలో ఒక చిన్న పాప కూర్చుని ఏడుస్తుంది. ఆ పాప ఎవరికి సంబంధించిందా అని చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని వెతుకుతారు. కానీ ఎవరూ కనపడరు. ఆ పాపని, అంత చిన్న పాపని అలా ఒంటరిగా వదిలేసి ఇంటికి రావడం ఇష్టం లేక పాపని తన కూడా ఇంటికి తీసుకువస్తాడు. డబ్బు పిచ్చి, ఎంతసేపు గొడవపడే మనస్తత్వం, అలాగే అనుమానం, ఎన్ని రకాల అవలక్షణాలున్న కమలమ్మ గోపాలన్ చేతిలో చిన్నపిల్లని చూసేసరికి ఒక్కసారిగా భగ్గుమంటుంది. అసలు ఈ పాప ఎవరు? నీకు ఈ పాపకి సంబంధం ఏమిటి? నువ్వు అడవి నుంచి ఎందుకు తీసుకొచ్చావు? అడవికి అసలు ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అని చాలా రకాల ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు అడిగి గోపాలన్‌కి కోపం తెప్పిస్తుంది. కమలమ్మ మీద ఒక్కసారిగా చాలా గట్టిగా అరుస్తాడు గోపాలన్. ఏ కమలమ్మ, ఆగుతావా ఇంక నువ్వు? కాస్త నోరు మూస్తావా అని చాలా గట్టిగా గసురుతాడు. అప్పుడు కమలమ్మ అలా నిలబడిపోతుంది. గోపాలన్ జరిగిందంతా చెప్తాడు. ఇలా అడవి నుంచి తను తిరిగి వస్తుండగా మొక్కల మధ్యలో పాప కనిపించిందని, అడవిలో ఒక్కదాన్నే వదిలేయటం ఇష్టం లేక తీసుకువచ్చానని చెప్తాడు. అప్పుడు కమలమ్మ, నువ్వు తెచ్చిదే ఒక పూటకి సరిపోతుంది. ఇక్కడి పాపను తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టమంటావు? నీకే సంపాదించడం చేత కాదు. నువ్వు ఎక్కడా డబ్బులు వెనకేయలేదు. అలాంటిది ఇప్పుడు ఈ పాపను తీసుకొచ్చి పెడితే మనకు ఒక పూట కూడా తినడానికి సరిపోదు అంటూ చాలా రకాలుగా గొనుక్కుంటుంది కమలమ్మ. ఈ గొడవంతా చూసిన ఆ పాప చాలా బెదిరిపోతుంది. చాలాసేపు గుక్కపెట్టి ఏడుస్తుంది. గోపాలన్ మొత్తానికి ఏదో ఒకలాగా పాపని ఊరుకోపెడతాడు. కిచెన్లోకి వెళ్ళి కొంచెం గంజినీళ్ళు ఉంటే ఆ గంజినీళ్ళలో కాస్త ఉప్పేసి పాపకు పట్టించి మొత్తానికి నిద్రబుచ్చుతాడు. మొత్తానికి సాచి ప్రయాణం గోపాలన్ ఇంట్లో మొదలవుతుంది. అవును, సాచి ఎవరనుకుంటున్నారా? సాచి గోపాలన్ తీసుకొచ్చిన పాపకి సాచి అని పేరు పెడతాడు. గోపాలన్ మంచితనం, కమలమ్మ గయ్యాలితనంతో సాచి ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగి తను పెద్ద అయ్యేసరికి ఒక మంచి పొజిషన్కి వెళ్తుంది. ఏ పొజిషన్కి వెళ్ళింది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్? స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇకపై సబ్స్క్రైబ్ చేసుకుని పోయే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.